పల్నాడు జిల్లా మాచర్ల గ్రామంలో గురువారం నాడు సాయంకాలం సమయంలో ఒంటరిగా ఉన్న ఒక మహిళ ఇంటి తలుపు తట్టి లోపలికి వెళ్ళి ఆమెను కత్తితో బెదిరించి ఆమె చేతులు కాళ్ళు కట్టేసి ఆమె మీద అఘాయిత్యం చేసిన సంఘటన ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. గాంధీ గారు ఎప్పుడో చెప్పారండి, మహిళలు అర్ధరాత్రి బయట ఒంటరిగా ధైర్యంగా తిరిగిన రోజున మన దేశానికి స్వతంత్రం వచ్చినట్లు అని. అర్ధరాత్రి అవసరం లేదండి, రోడ్డు మీద అవసరం లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు కానీ యువతులకు కానీ చిన్నారులకు కానీ ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ సంఘటన చూసినట్లయితే ఇంటిలో ఉన్న మహిళని, ఆమె ప్రభుత్వ ఉద్యోగి, ఒంటరి మహిళ తలుపు తట్టి మరీ వెళ్ళి ఆమె మీద అఘాయిత్యం చేశారు అంటే ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేర ప్రవృత్తి ఎంతగా పేటరేగిపోతున్నది అన్నది మనందరికీ అర్థమవుతుంది. ఈ రోజున ఈ నేరాలకి కారణం ఏంటి? ఆమె ఎంతో ప్రాధాయపడిందంట, నన్ను ఏమీ చేయొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నేను దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నానని ఆమె కాళ్ళ వేళ్ళ పడినా కూడా వినిపించుకోని పరిస్థితి. అంటే అతను మద్యం మత్తులో, గాంజా మత్తులో ఉన్నాడని ఈ మధ్యనే పోలీసులు నివేదికలో ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ అది అనుమానం కాదండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నేరాలన్నీ కూడా పెరిగిపోవడానికి, ఈ నేరాలన్నీ చేయడానికి ప్రధాన కారణం ఆంధ్ర రాష్ట్రంలో మద్యం ఏరులై పారడం. ప్రతి గ్రామంలో కూడా మరి వీధికి 5-6 చొప్పున ఈ బెల్ట్ షాపులు నెలకొని ఉండడం, అక్కడ గుడి లేదు, బడి లేదు, అక్కడ చిన్నారులు ఉన్నారని లేదు, భక్తులు వెళ్తున్నారని లేదు, ఇష్టం వచ్చినట్లు ఈ బెల్ట్ షాపులు నెలకొని, అది కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే చేయడం. గాంజా అసలు ఎంతగా తరలి వెళ్తుందంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గాంజానా, ఒరిస్సా గాంజానా అనేది కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎక్కడా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఈ విధంగా ఇన్ని భయంకరమైన సంఘటనలు జరగడానికి కారణం ఈ మద్యం, గాంజా అని చెప్పి మేము మాట్లాడుతున్నా కూడా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అఘాయిత్యాలు చేసిన ఆడపిల్ల వైపు ఎవరైనా చూస్తే వాళ్ళని నిలదీస్తాం, అదే ఆఖరి రోజు వాళ్ళకి అని చెప్పారు. అది మాటల వరకే పరిమితమైంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు తాట తీస్తామన్నారు. ఎక్కడండి, ఏ ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే ఎవరి తాట తీశారు? ఎవరి తాట తీయలేదు సరికదా. ఈ రోజున అఘాయిత్యాలు చేస్తున్న ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిందితులు, వాళ్ళని సపోర్ట్ చేస్తుంది ఈ రోజున ఈ ప్రభుత్వం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అనివ్వరు. మేము ఇబ్బంది పడుతున్నామని మహిళలు లేదా ఇబ్బంది పడుతున్న బాలికలు, యువతులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే కనీసం కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ. ఈ పోలీస్ వ్యవస్థను ఎలా వాడుతున్నారు అంటే ఎంతసేపు కూడా వైసీపీ నాయకుల మీద, వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తల మీద వాళ్ళని ఏం చేస్తున్నారు, ఏం పోస్టులు పెడుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి, వాళ్ళని ఇబ్బంది పెట్టండి, వాళ్ళని తిప్పండి, వాళ్ళని జైలుకి పంపండి, వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టండి. దీనికి ఈ పోలీస్ వ్యవస్థని ఈ ప్రభుత్వం వాడుతుంది. గతంలో మా జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ మరి దేశంలోనే మరి ఎంతో చక్కటి సేవలు అందించిందని ప్రశంసలు పొందుతూ 100కు పైగా అవార్డులు తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఆ పోలీస్ వ్యవస్థ యొక్క ప్లేస్ ఎక్కడుందండి? 36కి పడిపోయింది. 36 కంటే చివరి స్థానంలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖ యొక్క పనితీరును బట్టి
కేంద్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన ర్యాంకింగ్ అండి అది. అంటే ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ఆంధ్రప్రదేశ్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా ఈ రోజున వీళ్ళంతా కూడా మరి వాళ్ళ పాలనలో రుజువు చేయడం జరిగింది. ఎంతసేపు కూడా హోంమంత్రి అనిత గారు జగనన్న జపం తప్ప ఇంకో పని లేదు ఆవిడకి. ఈ రోజున ఇంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది యువతులు ఇబ్బంది పడుతున్నారు. వారికి రక్షణ కల్పించవలసిన బాధ్యత మనకు ఉందన్న ఇది లేకుండా ఎంతసేపు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఏదో ఒకటి మాట్లాడి నోటికొచ్చినవన్నీ కూడా మాట్లాడేసి సభ్యతా సంస్కారాన్ని మర్చిపోయి ఏవేవో మాట్లాడేసి అవాకులు చవాకులు ఏదో వాళ్ళ నాయకుడి యొక్క మెప్పును పొందాలని చూస్తున్నారే కానీ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి ఇచ్చిన మరి అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడా లేదు. ఈ రోజున మరి ఈ 3 నెలల కాలంలో 2026లో ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యి 3 నెలల కాలంలో నా దగ్గర డేటా ఉందండి. నిజంగా చూసినట్లయితే ఇవన్నీ కూడా ఈ 3 నెలల కాలంలోనే చిన్నారుల మీద, యువతుల మీద, మహిళల మీద జరిగిన మరి ఈ అత్యాచారాలకు కానీ, దాడులకు కానీ, అఘాయిత్యాలకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు ఖండించట్లేదు? అంటే వీళ్ళ పరిపాలన అంతా కూడా మాటల వరకే పరిమితమైందా? ఈ రోజున రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలని కోరుకుంటున్నారు. మరి అది ఎందుకు అందించట్లేదు? అందించలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుంది? ఈ రోజున వారి శాఖలో వారి పనితీరు మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా ర్యాంకింగ్లు ఇచ్చున్నారు వాళ్ళ మంత్రులకి. మరి హోంమంత్రి అనిత గారిది కూడా ఏ ర్యాంకో మనం చూసాం. ఇక్కడ రాష్ట్రంలో కూడా చిట్ట చివరి ర్యాంకు, అలానే దేశవ్యాప్తంగా కూడా పోలీస్ శాఖలో కూడా చిట్ట చివరి ర్యాంకులోనే వారు ఉండడం అనేది మనమందరం కూడా గమనిస్తున్నాం. అయితే ఈ రోజున మేమందరం కూడా పోలీసులకి స్వేచ్ఛనివ్వండి, ఎంతసేపు కూడా మా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏం చేస్తున్నారు, వారిని ఎలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఈ పోలీసులందరినీ కూడా మీ సొంత కార్యకర్తలను వాడుకున్నట్లు వాడుకోవడం కాకుండా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళని పనిచేసే విధంగా ఆ శాఖని ఉపయోగిస్తే వాళ్ళు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించడానికి కొంతలో కొంతైనా వారి డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుంది. జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ను తీసుకురావడం జరిగింది. ఆ దిశ యాప్ వల్ల చాలామంది మహిళలు, విదేశాల నుండి వచ్చిన మహిళలు కూడా తమను తాము రక్షించుకోవడం జరిగింది. ఈ రోజున ఆ దిశ యాప్ యొక్క పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టారు. అది ఎంతవరకు పనిచేస్తుందండి? దాని పనితీరు ఎంత ఉంది? ఈ రోజున ఆ పరిస్థితులు ఎక్కడా లేవు ఈ రాష్ట్రంలో. గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మా ప్రభుత్వంలో ఉంది, దానికి అవార్డు రావడం కూడా జరిగిందండి. అలానే టెక్నాలజీని ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేసిన విధానానికి కూడా కేంద్ర ప్రభుత్వం మెచ్చి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి దానికి కూడా 100కి పైగా ఓన్లీ పోలీస్ శాఖలోనే అవార్డ్స్ సాధించిన ఘనత జగనన్న ప్రభుత్వానిది. అయితే ఈ రోజున వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు కూడా ఈ పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తూ వాళ్ళ కార్యకర్తల్లాగా వాళ్ళని ఉపయోగించుకుంటూ వాళ్ళ డ్యూటీని వాళ్ళు మర్చిపోయేలా చేస్తున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా, ఏ జనసేన ఎమ్మెల్యేని చూసినా, ఏ టీడీపీ ఎమ్మెల్యేని చూసినా, మంత్రులను చూసినా వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయిస్తూ న్యాయం కోసం వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే కనీసం కేసు కూడా ఫైల్ చేయలేని, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేని పరిస్థితిలో ఈ పోలీస్ శాఖ ఉండడం అనేది
చాలా బాధాకరం. ఈ రోజున మేమంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. పోలీస్ శాఖలో మహిళలకి, ముఖ్యంగా ఈ అఘాయిత్యాలకి, దాడులకి గురైన మహిళలకి వెంటనే సర్వత్రమే న్యాయం జరగాలి. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు వెంటనే పట్టుకుని వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలి. గత ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ఈ దిశ యాప్ ఉండడం వల్ల కానివ్వండి, 100 అనే నెంబర్కి డయల్ చేసినప్పుడు పోలీసులు స్పందించిన తీరుకి ఎవరికైనా ఇలాంటి దాడులు చేయాలన్నా, అఘాయిత్యాలు చేయాలన్నా భయం ఉండేది. ఈ రోజున ఆ భయం లేదు. ఎందుకనంటే ఇలాంటి అఘాయిత్యాలు చేసిన వాళ్ళకి ఎమ్మెల్యేలే, మంత్రులే వత్తాసు పలుకుతూ వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇప్పించడం, వాళ్ళే దగ్గరుండి కేసు ఫైల్ అవ్వకుండా చూడడం, ఇవి మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఉన్నారు అరవ శ్రీధర్. ఆయన అన్యాయం చేశాడు, అఘాయిత్యం చేశాడని చెప్పి ఒక మహిళ ఒక వీడియోలు రిలీజ్ చేస్తే ఈ రోజున ఆ అమ్మాయి మీదనే జనసేన కార్యకర్తలు, నాయకులు దాడి చేసి ఆమెను ఇబ్బంది పెట్టే పరిస్థితి. అలానే ఏలూరు ఎంపీ, మరి ఆయన డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన పరిస్థితి. అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా, మరి మేము ఒక ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామని కూడా లేకుండా మరి వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మరి దాడులు చేయడం, ఈ డ్రగ్స్ సేవించడం, రకరకాల మరి ప్రజలు హర్షించే విధంగా ఎక్కడా కూడా వాళ్ళు పనితీరు లేదు అని చెప్పడానికి మాటలు కూడా రావట్లేదండి. అంత భయంకరమైన, నీచమైన పరిస్థితుల్లో ఈ రోజున మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉండడం అనేది బాధాకరం. ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మహిళలు ముఖ్యంగా ఇలాంటి దాడులు జరుగుతున్న సందర్భాలలో మరి గతంలో జగనన్న ప్రభుత్వంలో మహిళలందరూ కూడా మహారాణులుగా గౌరవింపబడ్డారు. ఈ రోజున ఆ పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేకుండా పోయిందనే బాధను వ్యక్తం చేస్తున్నారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్గా 1-2 చెప్పడానికైతే, అంటే 2-3 నెలల్లోనే నా దగ్గర ఒక 5-6 పేజీల లిస్టు డేటా ఉందండి. అంటే ఎంత భయంకరంగా ఈ రోజున మహిళల మీద, యువతుల మీద, బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. శ్రీశైలం మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి రాక్షస ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఇది 26లోనేనండి. 1వ నెల 4వ తేదీన లైంగిక వేధింపులు, అంటే ఉద్యోగం ఇస్తామని ఒక పాపం వాళ్ళకి ఆశని కల్పించి వీడియో కాల్స్ చేస్తూ వాళ్ళ మీద, అంటే వాళ్ళని ఎంత భయంకరంగా హెరాస్ చేస్తున్నారంటే వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులు, అసభ్య ప్రవర్తన చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టిన సంఘటన శ్రీశైలంలో చూసాం. అలానే అదే శ్రీకాకుళంలో ఇంటర్ చదువుతున్న దళిత బాలికపై లైంగిక దాడి. అక్కడ నవీన్ అనే 19 సంవత్సరాల అబ్బాయి ఈ కేసులో ఇన్వాల్వ్ అవడంతో పోక్సో కేసు కట్టడం జరిగింది. అలానే ఎంత దారుణంగా ఉన్నారంటే, ఒక రెవెన్యూ ఉద్యోగి కూడా ఈ టీడీపీ నాయకుల యొక్క సపోర్ట్తో బ్లాక్మెయిల్ చేయడం, వేధింపులు, పోలీసులను ఆశ్రయించినా కూడా ఎక్కడ కేసు ఫైల్ అవ్వకపోవడం. ఈ రోజున ఈ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు పంచాయతీ కూడా చేసి ఆ అమ్మాయి మానానికి ఒక విలువ కట్టారు, ₹1,00,000. ఇది ఎక్కడ అంటే అండి, కడప జిల్లాలో చెన్నూరు మండలంలో జరిగిన సంఘటన ఇది. అలానే తిరుపతి రూరల్ మండలంలో దళిత యువతిపై లైంగిక దాడి చేసిన యువకుడు
అంటే ఎంత భయంకరంగా ఉన్నారు అంటే ఈ రోజున పరిస్థితి మంత్రుల యొక్క నియోజకవర్గాలలో అరవ శ్రీధర్ గురించి ఆల్రెడీ చెప్పున్నాం కదండి. అలానే మహిళా అసిస్టెంట్ రిజిస్ట్రార్ వేధింపులకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెక్షన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న అతను మహిళా అసిస్టెంట్ని వేధింపులకి గురి చేయడం, అలానే మత్తు పదార్థాలు ఇచ్చి 12 ఏళ్ల బాలికని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్నది మనందరికీ తెలుసు. గాంజా బ్యాచ్ వాళ్ళ గ్యాంగ్ రేపులు, ఇది కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే జరిగిందండి. 12 ఏళ్ల బాలిక పైన వీళ్ళు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అలానే హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు వీడియో కాల్స్ చేసి ఒక బాలికను బెదిరించి ఇబ్బంది పెట్టి, ఎంత దారుణం అండి. ఇది ఎవరిది? హిందూపురం అంటే ముఖ్యమంత్రి గారి బామ్మర్ది గారు బాలకృష్ణ గారి యొక్క నియోజకవర్గం. మరి అక్కడ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. 7 ఏళ్ల చిన్నారి పైన లైంగిక దాడి చేసి నీటి డ్రమ్ములో ముంచి చంపేసి మరి ఉన్మాదిగా ఉన్నవాడు. అంటే నిజంగా మరి అలాంటి సిచ్యుయేషన్లో ఆ బాలిక యొక్క మరి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఇంత భయంకరమైన సిచ్యుయేషన్స్ అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయండి. ఇక్కడ మా నియోజకవర్గంలో కూడా యాదవోలు గ్రామంలో ఒక 70 సంవత్సరాల వృద్ధుడు ఒక 5 ఇయర్స్ అమ్మాయి మీద కూడా అఘాయిత్యం చేసిన సంఘటన. ఇలా రకరకాల కేసెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెప్తూ పోతే చిట్టా చాలా ఉందండి. ఇవన్నీ ఇన్ని జరుగుతున్నా కూడా వీటి మీద స్పందించరు హోంమంత్రి గారు. ఏ సబ్జెక్టు లేకపోయినా కూడా జగనన్న మీదకి విరుచుకుపడమన్నా, జగనన్నని మర్యాద లేకుండా మాట్లాడమన్నా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడమంటే మాత్రం రెడీగా ఉంటారు. ఇది పద్ధతి కాదండి. ఈ రోజున మీరు మహిళా హోంమంత్రిగా ఉన్నారు. మహిళల యొక్క యోగక్షేమాలు, రక్షణ, భద్రత మీ బాధ్యత. ముఖ్యంగా మరి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. మాట్లాడితే మా జగనన్న ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నట్టు మాట్లాడతారు కదా మీరు. మరి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. జాగ్రత్తగా మరి మిగిలిన రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల యొక్క బాధ్యతను తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని తెలియజేస్తూ, మరి ఈ రోజున ఇలాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇలా మితిమీరిపోతూ ఉంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరండి. ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజున బుద్ధి చెప్తారు. దానికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గర పడుతుందని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.